ఆదివారం ఆంధ్రజ్యోతి మే 5, 2024 బాలజ్యోతి ఉత్తమ నాయకుడు. స్కూల్లో తరగతులు ప్రారంభం కాగానే క్లాస్ లీడర్ ఎన్నుకోవడం ఆనవాయితీ. దాంతో మాస్టారు రేపు క్లాస్ లీడర్ను ఎన్నుకోవడానికి ఓటింగ్ ఉంటుంది. పోటీలో నిలిచే వారి పేర్లు రాయండి అని చెప్తాడు. తర్వాత దాంట్లో గత ఏడాది క్లాస్ లీడర్గా ఉన్న హరితో పాటు ఇంకా వృషభ్, నైషద్ వాళ్ళందరూ పాల్గొంటారు. తర్వాత ఆ క్లాస్లోనే విజయ్ అని ఒక మంచి కుర్రాడు ఉంటాడు. అందరితో మంచిగా ఉంటాడు. అయితే ఈ ముగ్గురికి ఈయన బెస్ట్ ఫ్రెండ్. అయితే బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇక ఓటింగ్ జరుగుతుంది. ఇక ఆయన స్కూల్కి పోడు. స్కూల్కి ఎందుకు పోతలేవని వాళ్ళ డాడీ అడిగితే ఓటింగ్ చేస్తారు, నేను ఒకళ్ళకి ఓటేస్తే ఇంకొకళ్ళు ఫీల్ అవుతారు, అందుకే నేను స్కూల్కి పోతలేను అని చెప్తే, నువ్వు నీ మంచి ఓటింగ్ మిస్ చేసుకుంటున్నావు, నువ్వు ఓట్ని మిస్ చేసుకోవద్దు, ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, ఆ ఓట్ను మిస్ చేసుకోవద్దు అని చెప్తే, కానీ ఎవరికి వేయాలో అర్థమవుతలేదు డాడీ అని అంటాడు. తర్వాత నాయకుడు ఓటేయాలంటే మంచి చెడు అవసరం లేదు, ఫ్రెండ్ అని చూడొద్దు, ఎవరైతే జనాలకి మంచి చేస్తాడో, మంచి చెడు మాట్లాడతారో, జనాలకి ఏ ఆపద వచ్చినా ముందు ఉంటాడో వారికి ఓటేయాలి. కానీ గిఫ్ట్లు ఇచ్చి, నాకు పైసలు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి నాకు ఓటేయర్రి, గిఫ్ట్లు ఇచ్చి నా వెనక నిలబడుర్రి, అట్లా ఇట్లా అని మాట్లాడేటోనికి ఓటేయొద్దు. గిఫ్ట్ అని చెప్తాడు. తర్వాత కొంచెం విజయ్కి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్కరికి ఏమేమి హెల్ప్ చేశానో ఆ పేపర్ రాశాడు. తర్వాత ఫ్రెండ్స్ హరి ఎలాంటి వాడో మీకు తెలుసు కదా అని అంటాడు. తర్వాత హరి ఇంకా వృషభ్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా, ఆయన ఎవరితో మాట్లాడాడు అని అంటాడు. తర్వాత నైషత్ ఏమంటాడంటే, నేను అందరితో మంచిగా ఉంటా, మీరు నాకు ఓటేయర్రి, నేను మంచిగా అందరితో మంచిగా ఉండి మీకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటా, క్లాస్ మంచిగా చూసుకుంటా, సార్ లేకపోతే మీరు అల్లరి చేసిన కంప్లైంట్ మన ఇప్పుడు ఎగ్జామ్స్లో మనందరికీ మంచి 100% మార్క్స్ రావాలి అని కోరుకుంటారు. తర్వాత వాళ్ళ అన్న మాటలు గుర్తుంచుకొని విజయ్ అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటాడు. తర్వాత నైషద్కి తన ఓటు వేయాలని నిర్ణయించుకొని స్కూల్కి బయలుదేరుతాడు.